ఈ రాళ్ళు ఇట్లా పెట్టకూడదు, ఇవి ఖచ్చితంగా స్లోప్ పెట్టి పెట్టాలి. ఇట్లా పెట్టినా మనకు వర్షం పడినప్పుడు మళ్ళీ అక్కడ అంతా వాటర్ నిలుస్తుంది. ఎట్టి పరిస్థితిలో వర్షం పడితే అక్కడ ఉంది కదా స్లోప్, అట్లా ఉండాలి స్లోప్. అర్థమైందే? ఇప్పుడు చూడు ఎట్లుందో ఇది. వర్షం పడిన తర్వాత ఒక్క చుక్క నీళ్లు నిలబడవు, ఇట్లా వెళ్ళిపోతాయి. ఓకే, కానీ ఇక్కడ చూడు ఇది ఎట్లుంది, వర్షం పడిన తర్వాత ఇక్కడ నీళ్లు నిలుస్తాయి, అట్లా నిల్చకూడదు. ఇది ఇవన్నీ రెగ్యులర్, ఇది కరెక్ట్ మెథడ్. దీన్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి కావాలంటే. ఇట్లా ఉండాలి, ప్రతి ఒక్కటి ఇట్లే ఉండాలి. అది సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా స్లోప్ పెట్టించి బాగా కొద్దిగా కవర్ వేస్తే కన్నా ఏదైనా నీకు ఎక్కువ వర్షం పడినా కానీ ఇట్లా వెళ్ళిపోతుంది. ఆ స్లోప్ లేదనుకోండి, వర్షం పడితే కవర్ లోపలికి అట్లే వచ్చేసి మళ్ళీ కాలర్ అంతా ఆ కాండం తడిచిపోతుంది. ఎరువు వేపించి ఎరువు మీద మన్ను వేసి స్లోప్ చేసి ఇట్లా స్లోప్ ఉండాలి. ఇక్కడ నుంచి స్లోప్, ఇది ఈ స్లోప్ ఉండి వేసేస్తే అప్పుడు నీట్గా సెట్ అవుతుంది. బాగా రాళ్ళు పెట్టాలా, లేదంటే గాలికి లేస్తాయి. గాలికి లేచినాయంటే మళ్ళీ మనం ఇవి సర్దుకోనికే సరిపోతుంది అంతా. అయితే 6 months తర్వాత మళ్ళీ మనం కదిలియాలి, కొంచెం బాగా కొంచెం అంతా కదిలిచ్చేసి పెట్టినామంటే మళ్ళీ వేరుకి ఆక్సిజన్ అందుతుంది, నీట్గా ఉంటుంది. 6 నెలలకు ఒకసారి తీసి నీట్గా పెట్టించండి.